కోవిడ్-19 పాండమిక్ ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంతర్జాతీయ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల మీద కూడా ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేక అంశాలపైన ఈ యొక్క మహమ్మారి ప్రభావం ఉంది. ఉదాహరణకి జపాన్ చైనా రిలేషన్షిప్ తీసుకుందాం. ఇప్పటి వరకు కూడా చైనా జపాన్కి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా చైనాలో ఉంటాయి. జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే ఇతర యూనిట్లు కానీ చైనా యొక్క స్పేర్ పార్ట్స్ మీద చాలా ఆధారపడి ఉంటాయి. చైనా జపాన్ వాణిజ్య సంబంధాలు విడతీయలేనంత గొప్ప సంబంధాలు. అయితే ఒక్కసారిగా కరోనా ప్రభావం ఈ వాణిజ్య సంబంధాల మీద పడింది. జపాన్ ఈ కరోనా వైరస్ సందర్భంగా వాళ్ళ ఇండస్ట్రీ దెబ్బతింటంతో ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ని వాళ్ళ ఇండస్ట్రీస్కి, కంపెనీస్కి ప్రకటించింది. దానిలో ఆ స్టిమ్యులస్ ప్యాకేజ్లో దాదాపు $2.2 బిలియన్ సొమ్ము ఎవరైతే చైనా నుంచి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, బేస్లు తీసేసి జపాన్కి తిరిగి తీసుకొచ్చుకుని జపాన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తారో, అదేవిధంగా చైనాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ జపనీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చైనాలో కాకుండా ఆ బిజినెస్లు తీసుకొచ్చి సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో పెడతారో వీళ్ళందరికీ కూడా జపాన్ కొంత సొమ్ము ఇచ్చి, స్టిమ్యులస్ ఇచ్చి కొన్ని ప్యాకేజెస్ ప్రకటించిందనమాట. అంటే లీవ్ చైనా పాలసీ అని చెప్పొచ్చు. చైనాను వదిలిపెట్టండి, చైనా మీద అతిగా డిపెండ్ అవ్వద్దు, మన బిజినెస్లు మనకే ఉండాలి. ఎప్పుడు చైనా మీద డిపెండ్ అవుతే ఏదో ఒక రోజు పెను ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి జపాన్ భావిస్తుంది. జపాన్ ఇలా భావించడంలో తప్పులేదని చెప్పొచ్చు. ఎందుకంటే సప్లై చైన్ డిస్రప్షన్ బాగా దెబ్బతింది. సప్లై చైన్ డిస్రప్షన్ బాగా జరిగింది ఈ కరోనా పాండమిక్లో. ఈ సప్లై చైన్ అంటే ఏంటి, డిస్రప్షన్ అంటే ఏంటి? మోడీ గారు కూడా చాలాసార్లు సప్లై చైన్ అంటారు. సప్లై చైన్ అంటే ఏంటంటే ఒక వస్తు ఉత్పత్తి, రా మెటీరియల్స్ కానీ, వ్యక్తులు కానీ, మార్కెటింగ్ కానీ, రిసోర్సెస్ కానీ, బిజినెసెస్ కానీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక వస్తు ఉత్పత్తి అది వినియోగదారుడు, చివరి వినియోగదారుడు చేరేంత వరకు ఆ జరిగే ప్రాసెస్నే సప్లై చైన్ అంటారు. ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్లో అనేక దేశాలు కనెక్ట్ అయి ఉంటాయి. సప్లై చైన్లో అనేక కంపెనీలు కనెక్ట్ అయి ఉంటాయి. ఒక్కసారి ఒక ఉపద్రవం, అది డిజాస్టర్ కావచ్చు లేదా కరోనా వైరస్ లాంటి పాండమిక్ కావచ్చు, ప్రపంచంలో వచ్చిన తర్వాత ఇలా డిస్రప్షన్స్ జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల డిలే అవుతాయి, కొన్ని బిజినెస్లు ఆగిపోతాయి, కొన్నిసార్లు అనుకున్న టైంలో ఇవ్వలేరు, కొన్నిసార్లు కన్జ్యూమర్స్కి మనం అందించలేకపోతాం, బిజినెస్లు దెబ్బతింటాయి, లాభాలు పోతాయి సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల. చైనాతో ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటే చైనా స్పేర్ పార్ట్స్ మీద, చైనా కాంపోనెంట్స్ మీద, చైనా కెమికల్స్ మీద, ప్రతి దాని మీద మనం ఎక్కువ ఆధారపడితే చివరికి మనం నిండా మునగాల్సిందే అని చెప్పి జపాన్ నమ్మింది. దాంతో జపాన్లో ఒక గవర్నమెంట్ ప్యానెల్ కూడా వేసి ఆ గవర్నమెంట్ ప్యానెల్ ఏమని రికమెండేషన్ చేసిందంటే జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ముఖ్యంగా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా తిరిగి జపాన్కి వచ్చేయాలని చెప్పి ఆ ప్యానెల్ చెప్పింది. సో ఆ ప్యానెల్ రికమెండేషన్తో జపనీస్ గవర్నమెంట్ కూడా చైనా నుంచి తమ మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ ఎత్తేసుకుని వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం, అదేవిధంగా చైనా నుంచి ఇతర సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి వెళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం మొదలెట్టింది జపాన్. అయితే జపాన్ చైనా సంబంధాల్లో ఇది పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. జపాన్ చైనా సంబంధాలు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నప్పటికీ పొలిటికల్గా, స్ట్రాటజిక్గా ఇప్పటికే చాలా భయంకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈస్ట్ చైనా సీ అంశంలో చైనా జపాన్ మధ్య పెద్ద గొడవే అవుతుంది గత 8-9 సంవత్సరాలుగా. చైనా ఈస్ట్ చైనా సీలో ఆయిల్ ఫీల్డ్స్ ఇవన్నీ ఆక్యుపై చేయటం, జపాన్కి ఇవన్నీ నచ్చకపోవడం జరుగుతుందన్నమాట. షింజో అబే జపనీస్ ప్రీమియర్ చైనా జపాన్ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయో ట్రై చేశారు, కానీ అది పూర్తిగా సఫలీకృతం అవ్వట్లేదు. ఇకపోతే కొన్ని జపనీస్ కంపెనీస్ చైనా నుంచి వెనక్కి వచ్చేయడానికి ఇష్టపడట్లేదు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళకు ఒక ఆశ ఉంది, ఈ కరోనా తగ్గిన తర్వాత చైనా ఇంకా బలమైన శక్తిగా మారుతుందని. దాంతోపాటు ఇప్పటికిప్పుడు బిజినెస్లు ఎత్తేసి కొత్తగా మళ్ళీ జపాన్కి వచ్చో, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీకి వెళ్ళో మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి బలపడాలంటే టైం పడుతుంది. ఈ కోవిడ్ టైము అందుకు ఆశాజనకంగా లేదని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో జపాన్ చైనా మధ్య వాణిజ్యం తగ్గే అంశం కనపడుతుంది. అదేవిధంగా చైనా నుంచి చాలా చోట్లకి పెట్టుబడులు మరలిపోయే అవకాశం కనపడుతుంది ఈ కోవిడ్-19 ప్రభావం తగ్గకపోతే.
దాంతో పాటు ఎంతవరకు ఇండియా ఈ విషయంలో బలపడవచ్చు, ఎంతవరకు ఇండియా పెట్టుబడులు ఈ విషయంలో ఆకర్షించవచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపారాలు ఇండియాకి రావచ్చు అంటే అది ఇండియా యొక్క సత్తా మీద ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి నోట్స్ కావాలంటే బాలలత సిఎస్బిఐఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ చూసుకోగలరు.